హలో ఫ్రెండ్స్, షిరిడి సాయిబాబా వారు తన చేతులతోనే తన విగ్రహాన్ని తయారు చేసుకున్న చాలా ప్రసిద్ధమైన గ్రామం గురించి తెలుసుకుందామండి. ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో కోటిపల్లి బస్టాండ్ నుండి లేదా రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ధవళేశ్వరం అనే గ్రామంలో సాయిబాబా వారు తన విగ్రహాన్ని తయారు చేసుకున్నారట. మొదటిసారిగా నా వీడియోలను చూసిన వారు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క లైక్, షేర్ కోటి మందికి పుణ్యం కూడా వస్తుందండి. మీకు కూడా పుణ్యం వస్తుంది, బాబా దీవెనలు ఉంటాయండి. 1942లో శ్రీ బివి నరసింహస్వామి వారు మద్రాసు నుండి శ్రీకాకుళం వచ్చి సాయిబాబా తత్వాలను ప్రజలకు చెప్తూ ఉండేవారట. అయితే ధవళేశ్వరం గ్రామం పవిత్ర గోదావరి తీరం అవటం వల్ల అక్కడ భక్తులు చాలామంది ఉండేవారట. ఆ గ్రామం అంతా భక్తులతోనే నిండి ఉండేదట. ఈ గ్రామ అధ్యక్షుడైన శేషగిరిరావు గారు ప్రజలందు దయా దానగుణం కలిగి ఉండేవారట. ఈయన ఆస్తిలో ఊరి చివర కొంత భూమిని సాధువులు, సిద్ధపురుషులు ఉండటానికి ఆశ్రమాన్ని కట్టించేవారట. సాధువులు, సత్పురుషులు అనుష్ఠాన శక్తితో ఆ ప్రదేశం శక్తివంతమైనదిగా ఉండేదట. ఒకనాడు శేషగిరిరావు గారి ఇంటికి ఒక వ్యక్తి వచ్చి, నాకు ఒక బస్తా సిమెంట్ కొని ఇవ్వమ్మా, ఇనుప ముక్కలు ఇవ్వమ్మా అని అడిగారంట. అతను ఈ సాయిబాబా వారిని పిచ్చివాడిలా చూసి, ఎవరో అయ్యా నువ్వు, మా ఇంట్లో ఏమీ లేవు, ఆ సాయిబాబా ఎవరు నాకు తెలీదు, వెళ్ళి అన్నారంట. సాయిబాబా వారు అలాగే 1, 2 అలాగా 5-6 రోజులు ప్రతిరోజు వచ్చి ఈయన దయాదానగుణం ఉన్న వారిని ఈ శేషగిరిరావు గారి దగ్గరికి వచ్చి అడుగుతూ పదే అడగటం వలన శేషగిరిరావు గారు విసిగిపోయి ఈ పెద్దతనకు కావలసిన సిమెంటు, ఇనుప ముక్కలు ఇచ్చేశారట. కొన్ని రోజుల తర్వాత ఆ పెద్ద ఆయన శేషగిరిరావు గారి వద్దకు వచ్చి, నాయన నీవెంత సాయం చేశావయ్యా, ఊరి చివరి ఆశ్రమంలో సాయిబాబా విగ్రహాన్ని నేను నిర్మించాను, వెళ్ళి చూడు, దండం పెట్టుకో అని చెప్పగా ఈ పెద్ద ఆయన ఏం మాట్లాడుతున్నారో ఏమిటో అని విసిగిపోయారు. 2-3 రోజుల తర్వాత అతను శేషగిరిరావు గారు వెళ్ళి చూద్దామా, ఆశ్రమానికి వెళ్ళి చూద్దామని చూడగా అక్కడ సాయిబాబా వారి విగ్రహం ఎంతో అందంగా, అసలు ఆ విగ్రహాన్ని చూస్తూనే అతనికి కంట్లో నుంచి నీళ్లు వచ్చేసినాయి అంటండి. అయ్యో ఏమిటి ఇంత ముసలాయన, ఇంత పెద్ద ఆయన ఇంత మంచి విగ్రహాన్ని తయారు చేశారా, నేను ఎంత బుద్ధిహీనుణ్ణి, ఈయన ఎక్కడ ఉన్నారు, ఎక్కడ భోంచేస్తున్నారు, అసలు తెలుసుకుందాము అని ఊరంతా గాలించారంటండి. అందరికీ చెప్పారంట ఆయన్ని వెతకమని. కానీ ఆయన కనపడలేదు. నా పూర్వజన్మ సుకృతం వల్లనే బాబావారు నా ఇంటికి వచ్చి నా చేతుల ద్వారా సిమెంటు, ఇనుప గొట్టాలను తీసుకెళ్లి విగ్రహాన్ని తయారు చేశారు. బాబా నన్ను క్షమించండి అంటూ అతను బాబావారికి గుడిని కట్టించి ఆ బాబావారిని ఆనాటి నుండి ఈనాటి వరకు పూజలు చేయటం, అభిషేకాలు చేయటం చేస్తున్నారంటండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏదనుకుంటే అది జరుగుతుందంటండి. 1988లో గుడి కొద్దిగా పాడవటం వల్ల పురాతన విగ్రహాన్ని గోదావరి నదిలో కలిపివేసి 1988లో శ్రీ పగడాల మదన గోపాల్ గారు కొద్దిగా చాలా అందంగా ఇతర భక్తులు ఆర్థిక సహాయంతో ఈ గుడిని చాలా అందంగా నిర్మించారండి. 2013లో పుడతా విజయ్ కుమార్ గారు మరింత అందంగా ఈ గుడిని తీర్చిదిద్దినారు. 1988లో షిరిడిలో దునికి కావలసిన అగ్నిని ఒక సాధు సత్పురుషుని చేత తీసుకొని వచ్చి అగ్ని ప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు పగలు రాత్రి దుని వెలుగుతూ ఉంటుందండి. నామ నక్షత్ర గ్రహదోషాలు పోతాయండి. ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం పేదవారికి 50-60 మందికి అన్నదానం జరుగుతుంది. ఇక్కడ భక్తులు 1500 ఇస్తే బ్యాంకులో వేసి దాని మీద వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం ఒక రోజు నిర్ణయించి ఆ భక్తుని పేరు, నామగోత్రాలతో పూజలు చేస్తారు. అతనికి ప్రసాదం కూడా పంపుతారు. అన్ని దానాల్లో కన్నా అన్నదానం ఎంత విలువైనదో సాయిబాబా వారు తెలియచేశారండి. మనకి డబ్బు, బంగారం ఎంతైనా కావాలని ఆశపడుతూ ఉంటాము. కానీ భోజనం పెట్టిన వారికి, మహాప్రభు నా కడుపు నిండిపోయింది, పీకల దాకా పెట్టావు, నాకు ఇంకా చాలు అని మనం ఆపుతామన్నమాట. కానీ డబ్బు, బంగారానికి మనం ఆపుకుందామనే ఇదే ఉండదు. బాబావారు ఇలా తెలియజేశారనమాట. అయితే ఇక్కడ మహాశివరాత్రి, ఉగాది, గురు పూర్ణిమ, వినాయక చవితి, దసరా, కార్తీక పూర్ణిమ, శ్రీదత్త జయంతి, హనుమ జయంతి, శ్రీరామనవమి ఈ ప్రసిద్ధ రోజుల్లో బాబాగారి పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు విశేషంగా జరుగుతాయండి. అంతేకాక షిరిడి వెళ్ళే వారికి శ్రీ ధవళగిరి సాయి ధర్మశాలను కూడా ఉచితంగా, అంటే చాలా కొద్దిగా తక్కువ రేటుకే ఈ ఆశ్రమంలో ఉండటానికి కట్టారంటండి. అయితే బాబా గారి మందిరం నుండి 1 కిలోమీటర్ దూరంలో ఈ ఆశ్రమం ఉందండి. ఈ ఆశ్రమం యొక్క ఫోన్ నంబరు 0883
241837 ముందు నుంచే మనం ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చంటండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఆ బాబా దీవెనలు పొందండి. ఇలాంటి గుడులకు మన పిల్లలతో పాటు మనం వెళ్దామండి. ఆ బాబా దీవెనలు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి. ధన్యవాదములు.